వెల్కమ్ టు ద jQuery ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో హైడ్ మెథడ్ గురించి చూద్దాం. సో హైడ్ మెథడ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మన ఎలిమెంట్స్ని వీటిని హైడ్ చేసుకోవడానికి హైడ్ మెథడ్ యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ద డిస్ప్లే ప్రాపర్టీ ఉంది కదా, సిఎస్ఎస్లో డిస్ప్లే కోలన్ అనేస్తాం కదా, దానికి ఈక్వల్గా ఉంటుంది. నోట్, ఈ హైడ్ అయిన ఎలిమెంట్స్ని షో చేయాలంటే మనకి యూజ్ అయ్యేది ఏంటంటే షో మెథడ్. సో ఇక్కడ చూసినట్టయితే నాకు ఈ డాక్యుమెంట్లో కొన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో నేను హైడ్ అనే బటన్ని క్లిక్ చేయగానే ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అన్ని హైడ్ అయిపోవాలి. షో అయితే ఉన్న పారాగ్రాఫ్స్ అన్ని షో అవ్వాలి. సో దాని పర్పస్ సింపుల్ కోడ్ $document.ready ఫంక్షన్ whenever we are clicking the button 1 at that time paragraph is hidden. So document.ready function here, button 1 and button 2 are the IDs. So $click function, so whenever we are clicking the button 1 at the time $p hide, so p elements are hidden, p elements are showing. So whenever clicking the button 2, save the document and run once. సో హైడ్ని క్లిక్ చేస్తున్నాను. హైడ్ని క్లిక్ చేసగానే మనకి పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా హైడ్ అయిపోయినాయి. ఇక్కడ పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను షో కొడుతున్నాను. షో ఆల్రెడీ షోలోనే ఉంది కదా, హైడ్ కొడుతున్నాను, హైడ్ అయిపోయింది షో. ఓకే, ఈ విధంగా మనం హైడ్ అండ్ షో మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు యాక్చువల్ ఇక్కడ చూడండి, ఈ హైడ్ షో క్లిక్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా మనకు ఆపరేషన్ అయిపోతుంది. ఇలా కాకుండా నాకు కొద్దిగా స్లోగా అవ్వాలి అంటే హైడ్ మెథడ్లో మనం వాల్యూని కూడా పాస్ చేయొచ్చు. అంటే ఎన్ని మిల్లీ సెకండ్స్ డ్యూరేషన్లో ఇది హైడ్ అవ్వాలి. సో ఇక్కడ 2000 అని ఇస్తున్నాను. సో 2000 మిల్లీ సెకండ్స్లో అది హైడ్ అవుతుంది మెల్లమెల్లగా. ఓకే, షో కూడా అలాగే అవుతుంది. చూడండి, ఇప్పుడు డాక్యుమెంట్ సో హైడ్ చేస్తున్నాను, మెల్లగా హైడ్ అయింది. ఓకే, షో చేస్తున్నాను, మెల్లగా షో అవుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే యూజింగ్ ద స్పీడ్ పారామీటర్ అంటాం. సో షో మెథడ్లో మనకి ఫస్ట్ పారామీటర్ స్పీడ్ పారామీటర్, తర్వాత వచ్చేసి ఫంక్షన్ని కూడా కాల్ చేస్తాము. అది ఎలాగో చూద్దాం. సో హౌ టు యూజ్ ద కాల్ బ్యాక్ పారామీటర్ వెన్ హైడింగ్ షోయింగ్ ద ఎలిమెంట్. నాకు ఈ డాక్యుమెంట్లో హైడ్ అయిపోగానే హైడ్ అయిపోయినట్టు వస్తుంది, అంతే కదా. సో షో, నాకు ఈ హైడ్ మెథడ్ ఫినిష్ అవగానే నాకు అలర్ట్ కావాలి. సో యువర్ హైడింగ్ ఈజ్ ఫినిష్డ్ అని షో అయిపోగానే నాకు ఒక అలర్ట్ బాక్స్ కావాలి, యువర్ ఎలిమెంట్ ఈజ్ షో. సో దాని పర్పస్ ఈ హైడ్ మెథడ్లోనే మనం 2 పారామీటర్ని పాస్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఏమేమి పారామీటర్స్? సో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆ ఫంక్షన్లో నాకు టైప్ చేసేంత ఓపిక లేదు. మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను. రైట్, $document.ready ఫంక్షన్. ఈ ఫంక్షన్లో సో మీరు కామన్గా చెక్ చేసుకోండి. ఇక్కడ రెడీ తర్వాత బ్రేసెస్ ఓపెన్ చేస్తున్నాను. బ్రేసెస్లో ఏం రాస్తున్నాను? ఈ ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అంతా కూడా రాస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ ఫంక్షన్లో ఏం కోడ్ రాస్తున్నాను? సో బటన్ 1 బటన్ 2 కోడ్ రాస్తున్నాను. తర్వాత $బటన్ ఇక్కడ ఫంక్షన్లో, ఈ ఫంక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ ఫంక్షన్లో p.hide, మళ్ళీ ఈ ఫంక్షన్లో ఏం రాస్తున్నాను? సో ఇక్కడ అలర్ట్ బాక్స్, అలర్ట్ హైడ్ మెథడ్ ఈజ్ ఫినిష్డ్. వెన్ఎవర్ వీఆర్ క్లికింగ్ ఆన్ ద బటన్ 1 paragraph is hidden with
1000 milliseconds fast, and after that this function is executed, we are getting the alert hide method is finished. So observe the output, refresh the page, hide. Sorry. So here our buttons is id, so use the id attributes. సో ఎప్పుడైతే బటన్ 1 క్లిక్ చేశాను, సో రిఫ్రెష్ చేయండి పేజ్ని, బటన్ 1ని క్లిక్ చేశాను, అప్పుడు నా పారాగ్రాఫ్స్ అన్నీ హైడ్ అయిపోయి నాకు ఒక అలర్ట్ బాక్స్ వచ్చింది. సో షో మెథడ్ ఈజ్ ఫినిష్డ్. Okay, thanks for listening. Please subscribe my channel and share these videos to your friends.